క్షణం నువ్వే గుర్తుకొస్తాను. నువ్వు లేకుండా ఉండలేకపోతాను. ఇప్పుడు మన బిడ్డకు తండ్రి లేని లోటు లేకుండా చేసినావు. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకపో. నేను కూడా బతుక, నేను కూడా చచ్చిపోతా. అయ్యో కొడుక, ఇంత పని చేసినవురా. ఇంత చిన్న వయసులోనే నాకు, నీ భార్యకు, నీ పుట్టబోయే బిడ్డకు అందరికి దూరం అయిపోయినవారా. అమ్మా, ఈ అమ్మాయిని ప్రేమించిన నేను పెళ్లి చేసుకుంటా అంటే దాన్ని మన కులం కాకపోయినా నీకు ఇచ్చి పెళ్లి ఎత్తింది కదా కొడుక. కనీసం దానికోసమైనా నువ్వు బతకకపోతీవి. ఏడవకే అత్తమ్మ, ఆయన బాగా గుర్తుకొస్తాడు అత్తమ్మ. ఏం చేద్దామే, మన తలరాతనే గట్లుంది. మనం ఏం చేస్తాం చెప్పు. ఆయనే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలత్తమ్మ? నేను కూడా చచ్చిపోతా. ఎందుకు అట్లా అంటున్నావే? నీ కోసం కాకున్నా నీ కడుపులో పెరిగే బిడ్డ కోసం అయినా నువ్వు బతకన్ని. ఏడవకే. బాధపడకూడలా, అయిందేదో అయిపోయింది. మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటే ఏడితే కడుపులో బిడ్డకేమన్నా అయితే ఎట్లనే. ఎప్పుడు తిన్నవో ఏమో, కొంచెం అన్నం తినేప్పా. అత్తమ్మ, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. నీకోసం కాకున్నా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అయినా కొంచెం తినే. అత్తమ్మ, నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటావు, కొంచెం తినేప్పా. తిండి పాడు కానీ ఏం తిండో ఏమో తొవ్వకుండా తినకుంటే ఏమైతుంది? ఇంకా ఏడో పని తినమని అంటాను. పని అంటేనే సాతగా తినమంటే కుంభకర్ణుడు తిన్నట్టు తింటావు. నీకు ఇంకా మటన్ కూడా కావన్నా? అందుకే పని చేస్తావు. ఓ పని చేసుడు సాత కాదు, ఏం సాత కాదు కానీ తిండి అయితే తింటావు. అమ్మా, అమ్మా, ఎవరు? అగో బిడ్డ, మీరానే. రా బిడ్డరా, రా అల్లుడు. రాలి కూర్చోలి. నేను నీళ్ళు తీసుకొస్తా. ఇవ్వండి. అల్లుడు, మంచిగా ఉన్నావా? అత్తమ్మ, మంచిగానే తిన్నా, మంచిగానే తిన్నా. తిన్నావా అంటలేదు, మంచిగా ఉన్నావా అంటాంది. అట్లనా? తిన్నా, మంచిగానే ఉన్నా, మంచిగానే ఉన్నా. మంచిగానే ఉంటాడు, ఊరికే తినడే. మంచిగా ఉండకపోతే ఏమైతుంది ఇక? అయ్యో, నా అల్లుడిని గట్లన పడితే నా అల్లుడు చిన్న పిల్లగాడు. అంత లేదు, నీ అల్లుడు చిన్న పోరాడు కాదు, జంగిల్ పోరాడు. అయ్యో పాపం, నా అల్లుడిని గట్ల అంటావేంది? అయినా బిడ్డ, చెప్పా చేయకుండా వచ్చినవేంది? ఒక ఫోన్ అన్న చెయ్యలే మరే. ఫోన్ చేద్దామంటే ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేయించుకోవచ్చు గానే. రీఛార్జ్ చేయించుకుందాం అంటే పైసలు లేవే. ఆ వల్లుడు, నా బిడ్డకు ఫోన్ లో రీఛార్జ్ కూడా చేయిస్తలేవా నువ్వు? పైసలు లేవత్తమ్మా. ఎందుకలా? పైసలు లేకుండా ఏంది? అల్లుడు ఏం పని చేస్తలేడా అని? ఏం పని చేస్తలేడు, తినుకుంటా అంటాడు, తినుకుంటా అంటాడు. ఎంత చెప్పినా ఇంటలేడు. చెప్పి చెప్పి నా నోరు పోయింది కానీ అస్సలకే పని పోతలేడు. నువ్వు అన్నావుగా, నువ్వు అన్నట్టు నీ అల్లుడు చిన్నపిల్లగాడే, పని లేదు పాటలేదు. అయ్యో పాపం, ఎండకు భయపడతాడు కావచ్చే. ఈ ఎండాకాలం పోయే అన్ని రోజులు మీరు మన ఇంట్లోనే ఉండుల్లి. అలాగా? అత్తమ్మా,
ఎండను చూసే భయపడి పనికోతలేను. ఎండాకాలం అని రోజులు ఇక్కడ ఉంటా, మళ్ళీ తర్వాత పనికోతా, అన్ని రోజులు తినుకుంటుంటా. అవునుగా అత్తమ్మ, చెర్లు బాగా పట్టినలాట కదా, చేపలు తెచ్చి అంటారా తింటా? తెప్పిత్తల్లుడు తెప్పిత్తా, పెద్ద పెద్ద బొమ్మలు రవ్వులు పడతాయి, తెప్పిచ్చి అండిపిత్తా, తినుకుంటా కూసునేవు. సరే అత్తమ్మ, తినుకుంటుంటా. థ్యాంక్ యూ. సరే గాని నీ కులంగాని కూడా లేది, నేను వచ్చి గింత సేపు అయినా బయటకు వచ్చేది లేదు, మందరిచ్చేది లేదా? ఇవ్వర్రా కేడ్చి ఏడ్చి ఇప్పుడే బుక్కడంత అన్నం తిని పోయి పండుకుందే. సరే పిలుస్తావు. కవిత, 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 ఇటు రావే ఒకసారి. అగో వదిన, ఇప్పుడే వచ్చేరా? మంచిగా ఉన్నారా వదిన? మంచిగానే ఉన్నాం. అన్నయ్య మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. సరే బిడ్డ, ఎండలు అవడచ్చిల్లు, బుక్కడంత అన్నం తినేరు రాలి. అత్తమ్మ, నేను అదే అందాం అనుకుంటానా, అన్నం తిందామని మీరు అన్నారు, తిందాం. అత్తమ్మ ఇగో ఇంత ఒక మామిడికాయ తిన్న తర్వాత తిందాం. నువ్వు ఈ మామిడికాయ తింటావు, నేను అన్నం తినసత్తా. పాయమ్మ నా కేశవ్. నేను కూడా అత్త, ఇది అప్పటికి తిందాం మంచిది. ఏంటిదే? నువ్వు ఎట్లాగూ పని చేయవు, ఆ విషయం నాకు అర్థమైంది. మా తమ్ముడు ఎలాగో చనిపోయిండు, ఆ కులంగా దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినామనుకో, ఈ ఆస్తి అంతా మనకి అవుతుంది. అమ్మా, అమ్మా, ఏంటిదే? ఇక రా ఒకసారి. ఏంటిదే? బోళ్ళు తోముతానవా? ఆ, అది దోమదా? అది కడుపుతోటి ఉంది, గదెట్లా నవ్వుతుంది? అగో తోముతే ఏమైతుంది? చిన్న చిన్న పనులు కూడా కదా. ఏ పిల్ల ఇట్రా. ఏంటి వదిన? బోళ్ళు తోమితే ఏమైతుంది? మేము పొట్టుతో ఉంటే ఏం పని చేయాలి? రూల్ గిట్టు ఉన్నది ఏంది? ఏమైనా తినుకుంటామంటే అన్నావు. పోరాడు బోళ్ళు పో. సరే వదిన. ఎందుకే బిడ్డ? నీకు తెలియదు, కూసో. రాగా నీకు సాగన అవుతుందా? కవిత, ఏ కవిత, ఏమండి? ఏమండి? కవిత, ఎందుకే ఎందుకు చెప్తాను? నన్ను విడిచిపెట్టి ఎందుకు వేయరండి? నేను ఎక్కడికి వెళ్ళలేదే, నీతోనే ఉంటాను. నేను ఈడదా? అయినా దేవునికి కళ్ళు లేవండి. మనం మంచిగా బతుకుతున్నామని ఓరో లెక్క మిమ్మల్ని తీసుకుపోయినట్టుండు. అదేదో నన్ను తీసుకుపోయి మిమ్మల్ని ఉంచిన అయిపో. అట్లాగూ అయినా నేను ఎక్కడికి పోనే, నేను మళ్ళీ వస్తాగా. కవిత, మనిషి భూమి మీదకి ఎలా వచ్చాడు, మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాల్సిందే. అందరూ చనిపోతారే, కాకపోతే వెనక ముందు
నేను కొంచెం ముందు పోయినా అంతే. నువ్వేం బాధపడకే. పిల్లాడు పుట్టాక తనని జాగ్రత్త చూసుకో, సరేనా? ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను అక్కడ సంతోషంగా ఉండలేను, సరేనా? ఏడవకు, నవ్వుతూ ఉండాలి. సరేనే, ఇక నేను వెళ్తా. వద్దండి, మీరు ఇక్కడే ఉండండి. తప్పదే, వెళ్ళాల్సిందే. ఏమండి, నన్ను పట్టుకోండి, పట్టుకోండి, ఇక్కడే ఉండండి ప్లీజ్ అండి. నన్ను పట్టుకొని ఇట్లనే ఉండండి ప్లీజ్ అండి. ఏమండి, అమ్మా అమ్మా ఏంటి ఒకసారి ఎందుకు లేరా ఆ, ఏంటిది? ఏమండి, చూడు, నీ కోడలు ఎవరినో కలవరిస్తాంది, దగ్గరికి రమ్మంటాంది, పట్టుకో అంటాంది. చూసినవానే అమ్మ, అది తమ్ముడిని పెళ్లి చేసుకుంది గాని వాని మీద ప్రేమ కొద్ది కాదే, ఈ ఆస్తి మీద కోరిక కొద్ది. చూసినావా, దానికి తమ్ముడు చచ్చిపోయినా అన్న బాధ ఉన్నదా? అది ఎవరినో కలవరిస్తాంది. నాకు దాన్ని యూత్ అట్లా అనిపించలేదే. నీవు అన్ని గిట్టనే అనుకుంటా పోతావు, నీకు రాండానే అర్థమవుతుంది. రావు బిడ్డ, ఇవాళ మన మామిడి తోటలా కాయలు తెంపుడుంది, మరి నేను పోతున్నా. సరే అమ్మా, పోయిరా. బిడ్డ, ఇవాళ ఎగిత్తం మీద బోళ్ళు దోమలే బట్టలు విండలే, నేను వచ్చేలోపు ఆ బోళ్ళు బట్టలు విండు. సరే అమ్మా, ఆ పనులు నేను చేస్తా పో. అత్తమ్మా, ఏ ఆగు, ఏమో రాత్రి బాగానే కలవరిస్తాను. అది రాత్రి మీ తమ్ముడు కలలకు వచ్చిన వదిన. అబ్బా, మా తమ్ముడు కళ్ళకి వచ్చిండా? చెవుల పువ్వులు పెట్టిన కాడికి మాసాలు. అసలు నువ్వు చేయబట్టే ఆడు చచ్చిపోయిండే. నువ్వు ఇంటికి వచ్చిన కంచానికి దరిద్రం చుట్టుకున్నది. ఓ, మా సింక్ లో బోళ్ళు ఉన్నాయి, బోళ్ళు బట్టలు విండు. వదిన, నాకు చాతన అయితే వదిన. చేస్తా అంటే అదే శాతం అవుతుంది. పో. అది కాదు వదిన. అరే నాడు చేయిపో, తినుకుంటామంటే అయిపోయానా? అందులో ఎవరు చేస్తారు? జున్నత్త, ఓ జున్నత్తమ్మా, అగో మీరు గిక్కడున్నారా? అగో వదిన, గా పొట్టతోనున్న పని చేస్తాంది, మీరేం చేస్తారు? కనబడతలేదా? మా ఆయన పాపడాలు తింటాడు, అది పని చేస్తా అంటే నేను చూస్తాన్నా. అదే గట్లెందుకు ఎత్తుర్రాని, ఆమె పొట్టతోనే ఉన్నది, గట్ల పని చేపిస్తారా? చేస్తే ఏమైతుంది? అయినా గాని నువ్వెప్పుడు హాస్టల్ నుంచి? కాలేజ్ లేదా? ఎండాకాలమే కదా, సెలవులు ఇచ్చిర్రు, అందుకే వచ్చిన. అవునా, ఇంతకు పాస్ అయినా లేదా? మరి మీ లెక్క అనుకున్నారా? మస్తు పాస్ అయినా. అయినా ఎంత పాస్ అయితే ఏం లాభం? మళ్ళా లగ్గం అయినాక గట్నే బట్టలు ఉండాలా, బోలు కావాలి. ఛీ, నేనెందుకు ఎత్తా? నేను జాబ్ తెచ్చుకొని ఆ పనులన్నీ నా మొగంతోనే వేయించుకుంటా. వావ్, నువ్వు సూపర్ రానాలి, సూపర్. ఏ నన్ను ఎందుకు వచ్చినావు? తెచ్చుకోవద్దా? నాకు ఆకలి అవుతాను, అన్నమే చెప్ప. ఇంకేమైనా పనున్నాయా? తినుడు పనుడు.
అయ్యో అక్క నేను చేస్తా తీయు. నీకెందుకురా చెల్లా, నేను చేస్తా, నువ్వు ఇట్లుండంగా అయ్యద్దు అక్క నేను చేస్తా తీయు. ఏం కాదు చెల్లె, నువ్వు నేను చేసుకుంటా. అన్నా చెప్పురా. కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది అన్న. ఇంట్లో కూడా పెరుగు లేదు, షాప్ కాడికి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురా అన్న. సరే రా, తీస్తా అక్క. ఏయ్ ఆగు, ఏంది వెళ్ళి పని అర్థమైతలేదు నీకు? నీకు కాళ్ళు లేవా? దుకాణంలో పోయేందుకు పోయి తెచ్చుకోవా? అది కాదు కదా, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. పని తిరిగినట్టు అయితే అన్ని అయితే పోయి తెచ్చుకోవా? ఈ పైసలు సరే నేను చెప్తాను. ఈ అన్న అవు చెల్లమ్మ ఎటు పోతానవురా? అది కళ్ళు తిరుగుతున్నాయని మజ్జిగ తెచ్చుకోవడానికి పోతానన్నా. అయ్యో అవునా, ఇంత ఎండలా ఎంత దూరం పోతావు చెల్లె? ఆ డబ్బులు నేను తీసుకొస్తా. నీడకుండు, నీడ పట్టనుండు. నీకెందుకన్నా శ్రమ, నేను పోయి తెచ్చుకుంటా. నేను తొందరగా పోయి తీసుకొస్తా, సరేనా? ఇన్నే ఉండు, సరే ఇక్కడ ఉండు, ఇప్పుడు వస్తా. ఈ బైక్ ఇంతసేపు అవుతుంది ఇంకా అత్తలేదు. చెల్లె ఇదిగోరా తాగు. ఏమేం చెల్లె, ఎందుకు అట్లున్నావు? నీకు తెలియదేముందన్నా, మీ బావ పోయినప్పటి నుంచి నాకు కూడా ఎందుకు బతుకున్నా అని అనిపిస్తుంది. ఆయన చచ్చిపోయినప్పుడే నన్ను కూడా తీసుకుపోతే అయిపో. అట్లా అనకురా చెల్లె, నువ్వు ఎందుకు బాధపడతాను? అసలే పొట్టుతో ఉన్నావు. ఏడవకురా, బాధపడకురా చెల్లె. కనీసం నీ బిడ్డ కోసం నువ్వు బతకాలి. ఎవరో ఏమంటారని నువ్వు మనసులో పెట్టుకోకు. ధైర్యంతో బతుకు. లోకం ఎన్నో మాటలు మాట్లాడుతుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయాను. బిడ్డను కానీ మంచిగా చదివించి గొప్పని చేయి. నువ్వు ఎన్ని చెప్పినా నాకు జీవితం మీద విరక్తి పుట్టిందన్నా. నేను ఎంత కష్టమైనా నా బిడ్డ కోసమే బతుకుతున్నా. చెల్లె ఎందుకురా నువ్వు బాధపడతాను? మంచిగా నవ్వాలరా, మంచిగా ఉండాలి. నువ్వు నవ్వు నవ్వు నవ్వు, ఎన్న కోసం నవ్వు. నవ్వుతాను 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 నవ్వుతానా, నవ్వినావు నవ్వినావు. ఇప్పుడు నీ సంగతి చెప్తా ఇక. అమ్మా ఒకసారి రావే. ఏంటిది? చెప్పు తినలేదు కదా, ఇగో చూడు నీ కులంగాని కోడలు అత్తమ్మ సంబంధం. చూసినావా? పిలువుదాను సరిగ్గా. కోడలా, ఒసే కోడలా, బయటికి రాయే. ఏంటిది అత్తమ్మా? ఏంటిదా? ఇగో చూడు నీ భాగవతం. అది ఇంతకుముందు పెరుగు తీసుకొచ్చిండు అత్తమ్మ అన్నయ్య. అన్నయ్యనా? ఇంకా సిగ్గు లేకుండా అన్నయ్య అంటున్నావా? చేసేటి అని చేసుకుంటా. అదేందక్క అట్లా మాట్లాడుతున్నావు? ఎంత నమ్మిందే నిన్ను, నువ్వు ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలేదే. అది కాదత్తమ్మా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను పోతా అంటే నువ్వేదంటే మా తమ్ముడు చచ్చిపోయింది.
అసలు నిన్ను నమ్మి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసింది, నువ్వు ఏమంటే నా కొడుకు చచ్చిపోయిండు. ఇంత బాధ్యత లేదని అనుకోలేదే నేను. కొద్దిగా అన్న బుద్ధున్నా ఇట్లా చేయడానికి? ఇంకా సిగ్గు లేకుండా ఏడుతున్నా వాచి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు వదిన. అంటే ఏం తెలుసు తప్పుగా అర్థం చేసుకునేది? రాత్రి గలవరించినప్పుడే అర్థమైంది నువ్వు వేసోటి కానివో. ఇప్పుడు కళ్ళ నిండా చూసినావు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి అసలే వీల్లేదే. నడు ఇంటికెళ్ళి. వదిన అమ్మా, అమ్మా, లే అమ్మా. కొడుకా నువ్వు వచ్చినవారా? వచ్చినా కానీ ఏందమ్మా నా కవితను అట్లా పంపించినావు? నీకు దాని గురించి తెలియదురా, అది మంచిది కాదు. అమ్మా, నేను దాన్ని ప్రేమించింది, దాని గురించి నాకు తెలుసు అది ఏ తప్పేది. అయినా అక్క ఏదో చెప్పిందని అట్లా నమ్మద్దే. చూసింది ఎప్పటికీ నిజం కాదు. అది ఎంత మంచిదో నాకు తెలుసు. నీకు ఒకటి చెప్పాననే అమ్మా, తన కడుపులో పెరుగుతుంది కూడా నేనే మళ్ళీ పుడతానని. నిజమారా? నిజమా? నిజమా? కొడుకా, కొడుకా, అమ్మా, 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 బిడ్డ, తమ్ముడు, తమ్ముడు కళలకు వచ్చిండానే? అవునే, నీకెట్లా తెలుసు? నా కళలకు కూడా వచ్చిండే. నా కొడుకు మళ్ళా ఉడతాండే. అవునే, అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టినాం. అవునే, తప్పంతా నాదేనే. పా ఎక్కడుందో దాన్ని తీసుకొద్దాం. పావే. నడు. అక్కడ ఉన్నదమ్మా. ఇక్కడనే ఉన్నది. ఉన్నది. కవిత, నిన్ను అపార్థం చేసుకొని మస్తు బాధ పెట్టింది, నన్ను క్షమించే. కవిత, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే, నన్ను క్షమించు. పావే, మన ఇంటికి పోదాం. నీకు ఒక నిజం తెలుసా? నీ కడుపులో పెరిగే బిడ్డ నా కొడుకే, నీ భర్తనే. ఏందత్తమ్మ నువ్వు చెప్పేది? నిజమా? పా ఇంటికి పోదాం. పావే.